దేవుని స్తోత్రంలో దేవుని బిడ్డలారా, అందరూ క్షేమంగా ఉన్నారండి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క అపారమైన ప్రేమ మనలో ప్రతి ఒక్కరిని కాపాడుచున్నందుకే ఆయన కోట్లాది స్తోత్రాలు. ఈరోజు దేవుని వాగ్దానం జపన్యా గ్రంథము 3వ అధ్యాయం 17వ వచనం. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప వాగ్దానమో చూడండి. మన దేవుడు మన మధ్యలో ఉన్నారంట. యేసుప్రభు వారు అంటారు, ఎక్కడ 2-3 కూడి నా నామమున ప్రార్థన చేస్తారో వారి మధ్యలో నేనున్నానని. కాబట్టి మన దేవుడు మన మధ్యలో ఉన్నారు, మనతో ఉన్నారు. ఆయన తన ప్రజలను విడిచే దేవుడు కాదు. అందుచేతే ఆయన మన మధ్యలో ఉన్నారు కనుక ఆయన శక్తివంతుడు, బలవంతుడు, బల సౌందర్యం గల దేవుడు. దేవునిపై ఆధారపడ్డవా ప్రియ దేవుని బిడ్డ? నువ్వెవరివైనా సరే ప్రార్థన అనుభవం ఉందా? శక్తివంతుడని నువ్వు నమ్మావా? ఆయన బిడ్డగా నువ్వు జీవిస్తే నీ జీవితంలో అద్భుతమైనటువంటి కార్యాలు ప్రభువు చేయగలరు. ఆయన మిమ్మును రక్షించే దేవుడు, బలపరిచే దేవుడు. రక్షణ యెహోవాది. ఎవరికైతే ఆయన రక్షణ ఇస్తారో వారు నరకం నుండి తప్పింపబడతారు. కాబట్టి మనలను రక్షించే దేవుడు, సంరక్షించే దేవుడు, వ్యాధుల్లో కాపాడే దేవుడు, కష్టాల్లో విడిపించే దేవుడు. ఎన్ని శోధనలు వచ్చినా నీ ప్రభు నీ చేయి పట్టుకుని విడిచే దేవుడు కాదు. మరి నీవు ఆయన బిడ్డగా జీవిస్తున్నావా? నీ మధ్య నీతో నీ కుటుంబంతో మరి దేవుడు ఉన్నారని నీ విశ్వసిస్తున్నావా? అలాగైతే దేవుడు నీకు ఎల్లప్పుడూ కూడా సహాయకుడే. నిజంగా మరి దేవుడు తన పిల్లల పట్ల చేసే ఉపకారాల మాటల్లో చెప్పలేం. నయోమి అని ఒక ఆమె ఎంతో మరి శ్రమలు వచ్చినాయి అని ఆమె మోయాబు దేశానికి వెళ్ళిపోయింది. భర్తను 2 బిడ్డలను తీసుకొని, కుమారుల్ని వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఆమెకు శ్రమ వచ్చింది. భర్త 2 కుమారులు కూడా చనిపోయారు. అయితే దేవుడు విడవలేదు. మరలా బెత్లెహేము దేశం సమృద్ధి అయిన పంటలు ఉన్నాయని తెలుసుకొని ఆమె బయలుదేరుతున్నప్పుడు కోడలు 2 బయలుదేరారు, కానీ వార్ప ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది. రూత్ అయితే మరణం తప్ప మన ఇద్దరిని ఏది వేరు చేయదని నిశ్చింతగా స్థిరమైన బుద్ధి కలిగి మరి నయోమిని హత్తుకుంది. ఆమె ద్వారా దేవుడు నయోమిని మరలా 3 బారిపోయిన జీవితాన్ని సిగిరింపజేశారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదర, నీ జీవితాన్ని కూడా దేవుని చేతుల్లో పెట్టుకో. పశ్చాత్తాపడు, మారు మనసు పొందు, ఆత్మీయంగా నీవు నడుచుకో. నీ ప్రతి కీడు తొలగించి దేవుని నిన్ను హెచ్చిస్తారు. భయపడకుండా అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, నువ్వు గొప్ప దేవుడు, మా మధ్యలో ఉండి మమ్మల్ని కాపాడుచున్న దేవా, కోట్లాది స్తోత్రాలు తండ్రి. సర్వ ప్రపంచాన్ని చల్లగా కాపాడండి. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మీ దాసులను కాపాడండి. స్వదేశాల బిడ్డలను కాపాడు అయ్యా. నిన్ను ఆశ్రయించిన వారిని నువ్వెప్పుడు సిగ్గుపడనవలేదు ప్రభా. సమస్త ప్రజలను మీరు ఆదరించండి ప్రభువా. రుణాలు, సమస్యలను బిడ్డలకు విడుదల ఇవ్వండి. ఆత్మాభిషేకాలు ఇచ్చి మీ నామం గొప్ప చేసుకోండి ప్రభువా. నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, మీ నామము శక్తివంతమైనది. తోడైండని మహిమ పొంది శక్తి కలిసేనామని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్మల్ని, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.